హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ నూడిల్స్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. దానికోసం నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చికెన్ని ఇలా కట్ చేసేసుకొని శుభ్రంగా మనం కొంచెం వెనిగర్, కొంచెం నిమ్మరసం కూడా వేసేసి క్లీన్ చేసుకోండి. అస్సలు నీచు వాసన రాదు, మంచిగా ఉంటుంది చికెను. ఇలా చక్కగా క్లీన్ చేసేసుకున్న చికెన్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఒక స్పూన్ కారం వేసుకోండి, అలాగే ఒక స్పూను చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే ఇది కొంచెం ఫుడ్ కలర్ అండి, కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక నిమ్మబద్ద పిండేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తం కూడా తీసేసుకొని మంచిగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మనం చికెన్ని ఎంత బాగా మ్యారినేషన్ చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో మామూలుగా చికెన్ కర్రీ, ఫ్రై ఎలా చేసుకున్నా కూడా మనం మ్యారినేషన్ చేసుకునే దాన్ని బట్టి కూడా చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం మసాలాలన్నీ కూడా మంచిగా చికెన్కి పట్టేలాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా మంచిగా మ్యారినేషన్ చేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. దానికోసం కొన్ని వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇలాగా వాటర్ గ్యాస్ మీద పెట్టేసేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానితో ఒకటి అంటుకుపోకుండా మంచిగా పొడిపొడిలాడుతూ వస్తాయండి. లేదంటే శుద్ధగా అయిపోతాయి, అంటుకుపోతాయి. ఇలా మంచిగా వాటర్ మరిగిన తర్వాత నూడిల్స్ని అందులో వేసేసుకోవాలి. నూడిల్స్ కూడా మంచిగా కుక్ అవ్వాలండి. దీనికి టైం తీసుకుంటుంది, ఒక 5 to 10 minutes టైం తీసుకుంటుంది. ఇది మైదా పిండితో చేసేది కదండి, కొంచెం టైం పడుతుంది. ఇలాగా మంచిగా వాటర్లో బాగా కుక్ అయిపోవాలి. ఇలా మంచిగా కుక్ అయిపోవాలండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం వీటిని ఒక చిల్లులు గిన్నెలో వేసేసుకొని చల్లార పెట్టుకోవాలి. చల్లటి వాటర్తో మనం కడిగేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల నూడిల్స్ అంటుకోకుండా, ఆరిపోయినాక శుద్ధగా లేకుండా మంచిగా విడివిడిగా వస్తాయి. ఖచ్చితంగా చల్ల వాటర్తో శుభ్రంగా చల్లబెట్టేసేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం చికెన్ ఫ్రై చేసుకోవాలండి. మనం మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని మనం కళాయిలో ఆయిల్ వేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి. అలా పెట్టుకోవడం వల్ల లోపల కుక్ అవ్వదు చికెను. బయట మాత్రం క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపల కుక్ అవ్వదు. కాబట్టి మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్నటువంటి చికెన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ ఈ ముక్కలు కూడా పక్కకు తీసేసుకొని మరలా మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్నటువంటి ముక్కల్ని, కొంచెం పెద్దగా ఉన్నటువంటి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. మరలా వాటిని కూడా
సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల ముక్క చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇంకా పచ్చి అనేది అస్సలు ఉండదండి. మనం పచ్చి చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుంటే అంతసేపు ఫ్రై అవ్వదండి. ఇది పచ్చిది కాబట్టి మనం 2 టైమ్స్ కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిపోయినాక తీసేసుకొని పక్కన పెట్టేసుకుని వీటిని మరలా చిన్న ముక్కలుగా చేసేసుకుని ఇవి కూడా మరలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా చికెన్ మొత్తం ఫ్రై చేసేసుకున్నాక ఇలా చూసారు కదా, ఒకసారి మనం పిల్లలు రావడానికి ముందే చక్కగా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే కనుక వాళ్ళకి స్నాక్స్ 10 మినిట్స్లో మనం రెడీ చేసి ఇవ్వచ్చండి. అలాగే కొన్ని వెజిటబుల్స్ కూడా కట్ చేసేసి పెట్టుకోవాలి. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర ఇలా చాలామంది చికెన్ నూడిల్స్లో వెజిటబుల్స్ వేసుకోరండి. చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ కూడా కట్ చేసేసి పెట్టుకొని నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకొని చికెన్ ఫ్రై చేసి పెట్టేసేసుకున్నామంటే కనుక పిల్లలకి చాలా త్వరగానే నూడిల్స్ రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి. ఇలా పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. నేను ఒక 4 ఎగ్స్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిపోవాలండి. మనం ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఓవర్ హీట్గా ఉండాలి. అప్పుడే చక్కగా ఎగ్ మంచిగా వస్తుంది. ఇలా చక్కగా మనకి బయట తెచ్చుకున్న ఫ్లేవర్ రావాలి అంటే కనుక ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలి మీరు. తప్పకుండా ఇలా కళాయిలో ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసేసుకొని వేయగానే కలుపుకోకుండా ఒక 5 మినిట్స్ వాటిని అట్లా వదిలేసేయాలి. అప్పుడే అవి చక్కగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయండి. మనం వేయగానే కలిపేసుకుంటే కనుక మనకి ఎగ్ ఫ్రై అయినట్టు బాగా చితుకులుగా అయిపోయి చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. నూడిల్స్కి అలా బాగుండదు. మనకి చక్కగా ఇలాగ రావాలి అంటే మనం వేయగానే కలుపుకోకుండా కొంచెం ఆగి కలుపుకుంటే కనుక చక్కగా ఫ్రై అయిపోతాయి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే క్యాబేజీ అన్నీ కూడా ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇలా వేసేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. బాగా ఫ్రై అయిపోకూడదు. మనకి ఇది 70% కుక్ అవ్వాలి. అలా పచ్చివాసన పోతే సరిపోతుంది. అలా ఉంటేనే నూడిల్స్లోకి టేస్ట్గా ఉంటాయండి. అలా టేస్ట్గా ఉండాలి అంటే వీటిని బాగా కుక్ అవ్వనివ్వద్దు. ఒక 70% ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. సిమ్లో అసలు పెట్టొద్దు. సిమ్లో పెడితే కూరగాయల నుంచి అంతా కూడా వాటర్ వచ్చేస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా నూడిల్స్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చాయో. మనం కంపల్సరీ కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్ ఫాలో అయితే కనుక చక్కగా ఇలాగా అంటుకుపోకుండా విడివిడిగా మనకి బయట తెచ్చుకున్నట్లే వస్తాయండి. బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవడం, బాయిల్డ్ అయిపోయిన తర్వాత మనం వడబుట్టలోకి తీసేసుకొని వీటిని చల్లటి వాటర్తో కడుక్కోవడం, ఇలా చేయడం వల్ల నూడిల్స్ చక్కగా అంటుకోకుండా ఇలా విడివిడిగా పొడిపొడిలాడుతూ వస్తాయండి. చక్కగా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందులో వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో చక్కగా మనం బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదండి. ఇంకా మనం టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ సాల్ట్ పడ్డదు. ఇలా చక్కగా కిందకి మీదకి కలుపుకోవాలండి. బాగా ఇలా ఇదిలించుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే మనం కిందకి మీదకి ఖచ్చితంగా మనం ఇలాంటి అట్లకాడలు పెద్ద గరిటెలతోనే తీసుకోవాలి. మనం కూరలు తిప్పుకునే గరిటెలతో అయితే ఇలా రాదండి. కాబట్టి మనం అట్లకడలు ఇలా పొడుగ్గా ఉన్నటువంటి గరిటెలతో తీసుకుని బాగా కిందకి మీదకి బాగా కలుపుకోవాలి.
చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి. చాలామంది చాలా స్పైసీ తింటారండి నూడిల్స్. మీ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. రెడ్ చిల్లీ నేను ఒక స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూను నూడిల్స్ మసాలా బయట దొరుకుతుందండి మనకి. అలాగా నూడిల్స్ మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకుని కొంచెం ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇప్పుడే వేసాం కాబట్టి పచ్చివాసన పోవాలి. ఇలాగ బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. అసలు సిమ్లో అనేది పెట్టొద్దండి నూడిల్స్. ఇలా పెట్టేసేసుకుని ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి. గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక స్పూన్ వెనిగర్, అలాగే ఒక స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. అప్పుడు మనకి బయట తెచ్చుకున్న ఫ్లేవర్స్ వచ్చేస్తాయండి. ఇలా చేసేసుకొని చక్కగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం పిల్లలకి ఈ నూడిల్స్ పెట్టడం అంత హెల్దీ కాదు, కానీ ఇప్పటి రోజుల్లో పిల్లలకి నూడిల్స్, పానీపూరీలు బాగా ఇష్టమైన ఫుడ్గా మారిపోయాయండి. అలాంటప్పుడు మనం బయట తీసుకొచ్చి పెట్టడం కంటే కూడా మన చేతులతో మనం మంచిగా హెల్దీగా చేసి పెట్టుకోవడం మంచిది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు కూడా ఒకసారి ఇంట్లో చక్కగా ఇలా ఫ్రై చేసి పెట్టండి. పిల్లలు చక్కగా తింటారు. ఇలాగ వెజిటబుల్స్ మనమే చక్కగా ఫ్రై చేసుకున్నటువంటి చికెను మంచిగా మన ఇంట్లో ఉన్న మంచి ఆయిల్తో ఫ్రై చేసి పెడతాం కాబట్టి అంత అన్హెల్దీ కాదు. ఇలా చక్కగా మంచిగా అన్నిట్లో కూడా చక్కగా ఇలాగా చికెన్ అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరలా చెప్తున్నాను, ఇది మొత్తం మా ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుంటే అందులోంచి వాటర్ వచ్చేస్తాయి. ఒకటి బాగా ఫ్రై అవ్వదండి, మనకి బయట టేస్ట్ రాదు. ఇలాగా మంచిగా చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండేటువంటి చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. తప్పకుండా మీ పిల్లలకి మీరు ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా చాలామంది లైక్ చేయట్లేదండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు నా వీడియోస్ చూడట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్న వాళ్ళంతా కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వంటలు చాలా పెడతాను. మన ఛానల్లో ఇప్పటికే చాలా ఫిషెస్ అలాగే మంచి వంటలు పెట్టాను. మీరు తప్పకుండా చూడండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి.